గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఆడియోలో మనం ప్లీడియన్స్ అందించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్లీడియన్స్ ఎవరు అంటే వాళ్ళు నక్షత్ర లోకవాసులు. మనం మన చదువుని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ భూగ్రహం మీదే జీవజాతి ఉంది, ఇంకెక్కడా జీవజాతి లేదు అన్న సమాచారాన్ని మీరు కొంచెం ఎరేజ్ చేసుకొని ఈ ప్లీడియన్స్ అందించిన సమాచారాన్ని వినండి. మైకేల్ లవ్, నార్త్ కెరోలినా, యుఎస్ఏ. 2020 డిఎన్ఏ పునర్నిర్మాణ ప్రక్రియ. ప్లేడియన్ లైట్ ఫోర్సెస్ ట్రాన్స్మిషన్. మనం నివసిస్తోన్న కర్బనయుత 3D భూమి, స్ఫటికయుత 5D భూమి అంటే స్వర్గంగా రూపాంతరీకరణం చెందుతున్న శుభ సందర్భంగా విశ్వంలో సంభవిస్తున్న అనేక మార్పులను గురించి మనకు సౌరమండలం నుంచి కాంతిలోక వాసులైన ప్లీడియన్స్ మరియు భూగ్రహం యొక్క అంతర్భాగం నుంచి వైట్ బ్రదర్హుడ్ సమాఖ్య సభ్యులు తమ విశేష సమాచారాన్ని అందిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. కాంతిలోక వాసులైన ప్లీడియన్స్ ద్వారా ప్రసారం చేయబోతున్న ఈ ఛానల్ సమాచారం అమెరికా దేశం నార్త్ కెరోలినా రాష్ట్రానికి చెందిన హీలర్ మరియు ఆధ్యాత్మిక బోధకులైన మైకేల్ లవ్ గారి ద్వారా అందించబడుతోంది. ఆ వివరాలు. ప్రస్తుతం భూగ్రహం మీద సంభవిస్తున్న కొన్ని చారిత్రాత్మకమైన ఘట్టాలను భూగ్రహం యొక్క పరిపూర్ణ స్వేచ్ఛా ప్రక్రియ అంటే ఆపరేషన్ ఫ్రీడమ్ ఎర్త్గా భూగ్రహ సమాఖ్య సభ్యులు అభివర్ణిస్తున్నారు. ఈ మహాకార్యంలో భాగంగా గత కొంతకాలంగా భూగ్రహం యొక్క ఉపరితలం అత్యంత శక్తివంతమైన 40 హెర్ట్జ్ 5D గామా కాంతి కిరణాలచే ఢీకొట్టబడుతోంది. దీనివల్ల కర్బనయుత 3D భూమి యొక్క ఆల్ఫా కాంతి గ్రిడ్స్ అన్ని స్ఫటికయుత 5D భూమి యొక్క గామా కాంతి గ్రిడ్స్గా పరిమారుతున్నాయి. స్ఫటిక కాంతి యొక్క ఈ తాండనం వల్ల 3D భూమి యొక్క కార్బన్ మ్యాట్రిక్స్ అంతా కూడా భౌతికంగానే 5D భూమి యొక్క క్రిస్టల్ మ్యాట్రిక్స్గా ఉన్నతీకరించబడుతుంది. దానివల్ల భూమి యొక్క పరిభ్రమణ వేగం 40 హెర్ట్జ్ నుంచి 100 హెర్ట్జ్ వరకు పెరిగిపోయి రోజులు, నెలలు, సంవత్సరాలు తొందరగా గడుస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇటీవల ఈ మధ్య కాలంలో నేను అనుభూతి చెందింది ఏంటంటే రోజు అసలు చిటికలో అయిపోతున్నట్టు నాకు అనిపిస్తూ ఉండేది. అలా ఎందుకు అనిపిస్తుందంటే నాకు ఈ మెసేజ్ చదవడం వల్ల అర్థమైంది. భూమిని తాకుతూ భూమి యొక్క మ్యాట్రిక్స్ను స్ఫటికీకరణం చేస్తున్న ఈ 5D గామా కాంతి కిరణాలు భూగ్రహం చుట్టూ ఒక్కొక్కటిగా 10 సమయద్వారాలను తెరుస్తున్నాయి. 3D నుంచి భూమి అనేది 5Dకి షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్టింగ్ సమయంలో ఎన్నో మార్పులకు భూమి అనుసంధానం అవుతుంది. అందులో సమయద్వారాలు తెరుచుకోవడం అనేది ఒక మార్పు. సమయద్వారాల గుండా ఉన్నతలోక శక్తులని భూమి లోపలికి ప్రవేశించి ఈ భూమి స్వర్గంలా రూపుదిద్దుకోవడానికి సహాయం చేస్తాయి. 3D భూమి 7 to 10 హెర్ట్జ్ పరిభ్రమణం, లెఫ్ట్ బ్రెయిన్ ఆల్ఫా చైతన్య స్థితి, ద్వంద్వత్వపు స్థితి కన్ఫ్యూజ్డ్ స్టేట్. 3D భూమి అనేది 7 నుంచి 10 హెర్ట్జ్ పరిభ్రమణం చెందే స్పీడ్లో ఉంటుంది. ఈ 3D భూమి అనేది లెఫ్ట్ బ్రెయిన్కి చెందిన ఆల్ఫా చైతన్య స్థితికి చెందింది. ద్వంద్వత్వపు స్థితి అంటే డ్యూయల్ నేచర్, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఈ భూమి అనేది ఉండేది ఒకప్పుడు. కానీ 3D నుంచి 4Dకి, 4D నుంచి 5Dగా భూమి అనేది పరివర్తనం చెందుతూ వస్తోంది. 4D భూమి 11 నుంచి 40 హెర్ట్జ్ పరిభ్రమణం, రైట్ బ్రెయిన్ బీటా చైతన్య స్థితి, నిలకడ స్థితి, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది. 4Dలో ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది. 5D స్థితి అంటే ఏంటి తెలుసుకుందాం. 5D భూమి 41 నుంచి 100 హెర్ట్జ్ పరిభ్రమణం, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ గామా చైతన్య స్థితి బ్లిస్ఫుల్ స్టేట్. ఫస్ట్ది ఏంటంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్, సెకండ్ది బ్యాలెన్స్డ్ స్టేట్, మూడవది బ్లిస్ఫుల్ స్టేట్. 3D నుంచి 4Dకి, 4D నుంచి 5Dకి భూమి అనేది పరిణామక్రమం చెందుతూ వస్తోంది.
భౌతిక చైతన్యానికి నమ్మశక్యం కాని ఈ అద్భుతమైన గెలాక్టిక్ ఆపరేషన్‌కు మీరే ప్రత్యక్ష సాక్షులు. అందుకే ఈ మార్పులు ముందు మీ నుంచే మొదలవుతాయి అని ప్లేడియన్స్ చెబుతున్నారు. మీ నుంచి సూక్ష్మంగా మొదలైన ఈ మార్పులు సృష్టి అంతటా స్థూలంగా విస్తరిస్తూ సమస్త మానవ జాతిని, అధిమానవ జాతి, హయ్యర్ యూనివర్సల్ మ్యాన్, హ్యూమన్‌గా అంటే దేవదూతల జాతి, ఏంజెలిక్ రేస్‌గా తీర్చిదిద్దుతాయి. భూమిని ఢీకొడుతున్న ఈ 5D గామా కాంతి కిరణాలు ప్రస్తుతం భూమిపై ఉన్న 4.5 బిలియన్ల నక్షత్ర బీజకుల యొక్క డీఎన్ఏతో పాటు సమస్త మానవాళి యొక్క డీఎన్ఏలను కూడా ఉన్నతీకరిస్తాయి. తద్వారా వారి యొక్క కుడి, ఎడమ మెదళ్ళు పరిపూర్ణంగా చైతన్యపరచబడతాయి. దీనివల్ల వారి తార్కిక మెదడు మరియు వారి సృజనాత్మక మెదడు రెండూ సమతుల్యంగా పనిచేస్తూ వాళ్ళు నిరంతర గామా చైతన్య స్థితి అంటే పరమానంద స్థితిలో తేలియాడుతూ ఉంటారు. తార్కిక స్థితి అంటే లాజిక్ మైండ్, సృజనాత్మక స్థితి అంటే క్రియేటివ్ మైండ్. ఈ రెండూ కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో పనిచేస్తూ ఒక పరమానంద స్థితిలో మన మెదడు అనేది పరిణామక్రమం చెందుతుంది. గత కొన్ని వేల ఏళ్లగా భూమి యొక్క ఈ ఉన్నతీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్న చీకటి శక్తులు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రజలలో భయం, దుఃఖం, అనారోగ్యం, ఒత్తిడి, అయోమయం, ఆందోళన వంటి నకారాత్మక చెత్తను ప్రకంపనల రూపంలో వెలువరిస్తున్నాయి. ఈ చెత్తనంతా కూడా అత్యంత శక్తివంతమైన ఈ గామా కాంతి శుభ్రం చేస్తోంది. ఇదంతా అచ్చం మీ కళ్ళ ముందే జరుగుతోంది. వేల సంవత్సరాలుగా ఈ గామా కాంతి కిరణాలు భూమిపై ఉన్న జీవుల యొక్క దేహ కణాలలోని డీఎన్ఏను పునర్వ్యవస్థీకరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త జీవజాతుల అవతరణకు సహాయం చేస్తున్నాయని చార్లెస్ డార్విన్, జీన్ లామార్క్, హ్యూగో డెవ్రిస్, గ్రిగోర్ మెండల్ వీళ్ళందరూ మనం లైఫ్ సైన్స్లో వచ్చే కొన్ని సైంటిస్టుల నేమ్లు. చార్లెస్ డార్విన్ అంటే ఎవల్యూషన్ గురించి చెప్పారు ఇతను. జీన్ లామార్క్ ఇతను కూడా ఎవల్యూషన్ గురించి చెప్పారు. హ్యూగో డెవ్రిస్, గ్రిగోర్ జాన్ మెండల్ వీళ్ళందరూ కూడా ఎవల్యూషన్ గురించి చెప్తూ ఎన్నో ప్రయోగాలను ఈ భూమిపై ప్రయోగించారు. జీవ పరిణామ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ దిశగా వీళ్ళు అనేక అధ్యయనాలు చేసి సరికొత్త జీవన పరిణామ సిద్ధాంతాన్ని మానవజాతికి అందించారు. వాటిని ఆధారంగా చేసుకొని గత కొన్ని దశాబ్దాలుగా రష్యా దేశానికి చెందిన జీవశాస్త్రజ్ఞులు కూడా మరిన్ని ప్రయోగాలు చేసి స్పీషీస్ 1 నుంచి స్పీషీస్ 2 అనే కొత్త జీవజాతులకు ప్రాణం పోశారు. ప్రయోగశాలలోని పరీక్ష నాళికలో జరిగిన ఈ సూక్ష్మస్థాయి ప్రయోగాలు వినడానికి ఒక మ్యాజిక్ లాగా అనిపించినా ఇవే ఇప్పుడు ప్లేడియన్స్ ద్వారా భూమి అనబడే ప్రయోగశాలలో స్థూల స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. ఇందులో స్పీషీస్ 1 అంటే మానవ జాతి, హ్యూమన్ రేస్, స్పీషీస్ 2 అంటే దేవదూతల జాతి, ఏంజెలికల్ రేస్. మానవ దేహం యొక్క జీవ కణాలలో ఉన్న కేంద్రకంలో క్రోమోజోమ్లు ఒక వలలాగా అమరి ఉంటాయి. ఆ క్రోమోజోమ్లు సదరు మానవుడి జన్యు సమాచారాన్ని కలిగి ఉన్న డిఎన్ఏ, డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ ప్రోగులను, మరి ప్రోటీన్ సంయోగకారకులైన ఆర్ఎన్ఏ, రైబోన్యూక్లిక్ యాసిడ్ పోగులను కలిగి ఉంటాయి. సృష్టి ఆదిలో మానవుడిలో ఉన్న ఈ డిఎన్ఏలను 12 పోగులతో కూడి ఉండడం వల్ల అతడు అనేక లోకాలకు చెందిన తన గత జన్మల యొక్క జన్యు సమాచారాన్ని కలిగి బహుముఖ ప్రజ్ఞతో కూడిన ఆత్మ చైతన్యంతో విశ్వమానవుడిగా విలసిల్లేవాడు. అందులో 3 పోగులు భౌతిక శరీరాన్ని, 3 పోగులు భావనామయ శరీరాన్ని, 3 పోగులు మనోమయ శరీరాన్ని, మిగిలిన 3 పోగుల ఆధ్యాత్మిక శరీరాన్ని చైతన్యపరుస్తూ వాటికి సంబంధించిన గత జన్మల జన్యు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అతనికి అందిస్తూ ఉండేవి. దాంతో ఆ మానవుడు తానే దైవంగా తనలోని దివ్యత్వాన్ని గుర్తించుకొని నిరంతరం ఇతర లోకాలలోని దేవుళ్లతో సంబంధాన్ని కలిగి ఉండేవాడు. అయితే భూమితో పాటు భూమిపై ఉన్న సమస్త మానవాళి ఇలా పరిణామం చెందడం ఇష్టం లేని కొన్ని చీకటి రాజ్య శక్తులు ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ఆ విశ్వమానవులను ఎన్నెన్నో ప్రలోభాలకు గురి చేశాయి.
ఆ చీకటి శక్తుల వలలో పడి తమ ఆత్మయుత ఎరుకను కోల్పోయిన వాళ్ళు అంతా కూడా భయం, దుఃఖం, అనారోగ్యం, హింస, అహంకారం, ద్వేషం వంటి తమవి కాని నకారాత్మక భావనలతో నిండి తమ ప్రకంపనలను తగ్గించుకుంటూ విశ్వ మానవుల స్థాయి నుంచి సామాన్య మానవుల స్థాయికి దిగజారిపోయారు. దానివల్ల వాళ్ళంతా కాలం, దూరం, వేగం అన్న 3D ఆలోచన స్థాయికి పరిమితం అయిపోవడంతో వారి డిఎన్ఏలలో ఉన్న 12 పోగులలో 10 పోగులు నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోగా మిగిలిన 2 పోగులు డిఎన్ఏతో వాళ్ళు కేవలం శరీరం, మనస్సు అన్న భౌతిక పరిమితులలో ఉండిపోయారు. నక్షత్ర బీజకులు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి గత కొన్ని దశాబ్దాలుగా దేవదూతల జాతి అంటే ఏంజలిక్ రేస్కి చెందిన 4.5 బిలియన్ల నక్షత్ర బీజకులు ఈ భూమిపైకి వచ్చి ఇక్కడ మానవాళితో కలిసి వాళ్ళలో ఒక్కరిగా సహజీవనం చేస్తున్నారు. ఇందుకు గాను వాళ్ళ శరీరాలలో ఉన్న 10 డిఎన్ఏ పోగులు కూడా నిద్రాణంగా ఉంచబడి వాళ్ళ శక్తి ప్రకంపన స్థాయి కూడా తగ్గించబడింది. దానివల్ల పాపం వాళ్ళు ఒక్కోసారి తమ నిజస్థితిని కూడా మరిచిపోయి కొన్ని కర్మలను మూటగట్టుకుంటూ జీవితం దుర్భరం అని కూడా అనుకున్నారు. అయితే గత కొంతకాలంగా భూమి ఉపరితలాన్ని తాకుతున్న 5D గామా కిరణాలు ఆ నక్షత్ర బీజకులలోని ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పడంతో వాళ్ళు ఈ దుస్థితి నుంచి విముక్తి చెందారు. బాహ్య ప్రపంచంలో తమ పరుగులను ఆపి తమ లోపలికి తాము ప్రయాణం చేసే ధ్యానం వంటి ఆంతరింగిక సాధనలను చేసి తమ నిజస్థితిని గుర్తించుకున్నారు. ధ్యానం వల్ల శరీరం, మనస్సులను దాటిన శూన్య స్థితిలో ఈ గామా కాంతి కిరణాలు వాళ్ళ డిఎన్ఏలలో నిద్రాణంగా ఉన్న 10 పోగులను చైతన్యపరుస్తూ వాళ్ళలోని ఆత్మశక్తులను మేల్కొలిపి వాళ్ళ యొక్క మునుపటి బహుముఖ ప్రజ్ఞాతత్వాన్ని వాళ్లకు అందించాయి. ఇలా మేల్కొల్పబడిన నక్షత్ర బీజకులు అందరూ ప్రస్తుతం భూమి మీద మార్చి నిర్వహించబడుతున్న బృహత్ కార్యంలో సమస్త మానవాళికి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. డిఎన్ఏ పునర్నిర్మాణ ప్రక్రియ మానవజాతి అంతా దేవదూతల జాతిగా రూపాంతరీకరణం చెందే ఈ అద్భుత ప్రక్రియ గత కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైన 2020 ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఇది మరింత వేగవంతం అయింది. ఈసారికే నక్షత్ర బీజకులందరూ ఆత్మపరంగా చైతన్యవంతులై ఉన్నారు కనుక వారు తమ తమ నక్షత్ర లోకాలలో ఉన్న తమ తమ పూర్వీకుల జన్యు సమాచారంతో అనుసంధానం చెంది నిరంతరం వారి నుంచి సందేశాలు అందుకుంటూ మానవ జాతికి చేయూతనిస్తున్నారు. అందుకే ఈ కాంతిలోక సమాచారం ఇప్పుడు మరింత విస్తృతంగా మార్చి అందించబడుతోంది. కాస్మిక్ గామా కాంతి కిరణాల తాండనం వల్ల భూమిపై తెరుచుకోబడిన ఎనర్జీ పోర్టల్స్ అంటే శక్తి మహాద్వారాల గుండా గామా కాంతి కిరణాలు భూమి యొక్క అంతర్భాగంలోకి అంటే భూమి కేంద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడి నుంచి అవి భూమి యొక్క 3D కార్బన్ మ్యాట్రిక్స్ను 5D క్రిస్టల్ మ్యాట్రిక్స్గా మార్చుతాయి. దానివల్ల భూమిపై నివసిస్తున్న మీ అందరి దేహాలలోని కణాలలోని కూడా కోటాను కోట్ల న్యూక్లియర్ చర్యలు జరుగుతాయి. ఈ చర్యల వల్ల గొంగళి పురుగు, సీతాకోక చిలుకల రూపాంతరీకరణం చెందినట్లు మీలోని కర్బన కణాలన్నీ స్ఫటిక కణాలుగా తమ అమరికను మార్చుకుంటాయి. ఈ రూపాంతరీకరణం వల్ల అంతవరకు మీ దేహ కణాలలో నిద్రాణంగా ఉన్న 10 డిఎన్ఏ పోగులు చైతన్యవంతమై భూమి యొక్క 10 సమయద్వారాలతో అనుసంధానం అవుతాయి. దానివల్ల విశ్వంలోని అనేక కాంతి లోకాలలో భద్రపరచబడి ఉన్న మీ జన్యు సమాచారాలు మీ ఎరుకలోకి వచ్చేస్తాయి. ఈ గామా కాంతి కిరణాలు మీ డిఎన్ఏలపై ఉన్న జన్యు సమాచారాన్ని డీకోడ్ చేసి మిమ్మల్ని విశ్వధ్యానిగా మార్చడం వల్ల మీరు మరింత గామా కాంతిని మీ దేహంలోకి గ్రహిస్తారు. ఇలా మీ శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలలో ఒక్కొక్క కర్బన కణం ఒక్కొక్క స్ఫటిక కణంగా రూపాంతరం చెందుతూ క్రమక్రమంగా మీ శరీరం అంతా తనకు తాను ఆధునీకరించుకోవడం వల్ల ఉంటుంది. అంతవరకు నేను కేవలం దేహాన్ని, నేను సాధారణ మానవుడిని,
దేవుడు వేరు, నేను వేరు అన్న పరిమిత భావాలతో ఉన్న మీరంతా నేను ఆత్మను, నేను అధిమానవుడిని అన్న దివ్యత్వపు అవగాహనను పొందుతారు. మీ డిఎన్ఏలోని 12 పోగులు మీ స్ఫటికమయ దేహంలోని 12 చక్రాలతో అనుసంధానమై మీరు బహుముఖ చైతన్యంతో వెలుసలుతారు. మీ దేహంలోని కోటానుకోట్ల నాడీ కణాలన్నీ విశ్వశక్తితో నిండిపోయి మీరు 3D పరిమిత ఆలోచన ధోరణి నుండి 5D విశ్వమయ ఆలోచన ధోరణిలోకి వచ్చేస్తారు. ప్లీడియన్స్ అయిన మా ద్వారా మానవ జాతిపై నిర్వహించబడుతున్న ఈ గొప్ప కాంతి ప్రయోగం మొదట్లో కొంత గందరగోళానికి కారణభూతం అవుతుంది. అయినా మీరు భయపడవద్దు. మీ భౌతిక దేహంలో జరుగుతున్న మార్పులను ఎరుకతో గమనిస్తూ అంతవరకు ఉన్న పరిమిత ఆలోచన పరిధి నుంచి విముక్తి చెంది విశ్వంలో సంభవిస్తున్న అద్భుతాలను నమ్మండి. ఇక్కడ నమ్మకమే పెట్టుబడి గనక ఇంతకు మించిన మరో ప్రపంచం ఉంది అని మీరు నమ్మిన మరో క్షణమే ఈ మార్పులు మరింత వేగంగా మీ అనుభవంలోకి వస్తాయి. ఇందుకు గాను మీరంతా వీలైనంత ఎక్కువగా ఏకాంతాన్ని చేకూరండి. ఇంటర్నెట్ ద్వారా ఖగోళ సంబంధిత సమాచారాన్ని విస్తృతంగా తెలుసుకోండి. వివిధ నక్షత్ర లోకాలలో ఉన్న మీ పూర్వీకులైన దేవదూతలను గురించిన వివరాలను తక్షణం సేకరించండి. మీరు మనుగడ సాగించబోయే సరికొత్త 5D భూమిని గురించిన కలలు కనండి. చక్కటి సంగీతాన్ని ఆస్వాదించండి. తనివి తీరా నాట్యం చేయండి. కనువిందు చేసే అందమైన పూల తోటల్లో విహరిస్తున్న దృశ్య చిత్రీకరణ చేసుకోండి. పిరమిడ్స్ వంటి సేక్రెడ్ జామెట్రీ కట్టడాలను గురించి అధ్యయనం చేయండి. అందులో ధ్యానం చేయండి. స్వేచ్ఛ, శాంతి, ప్రేమ, కరుణ, ఆనందం, ఆత్మతృప్తి, ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసాలతో మీరు నిండి ఉన్నట్లు భావించుకొని ఇలా మసలుకోండి. ప్రతిరోజు 10 నుంచి 20 నిమిషాల పాటు నేను వీటన్నింటితో పరిపుష్టమై ఉన్నాను అని మిర్రర్ వర్క్ చేసుకొని మిమ్మల్ని మీరు అభినందించుకోండి. వెంటనే 5D భూమి యొక్క గామా కాంతి శక్తితో మీరు అనుసంధానం అవుతున్నట్లు మరి మీ దేహం యొక్క ప్రకంపనా స్థాయి పెరుగుతున్నట్లు మీకు తెలుస్తుంది. ఇలా రోజుకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకుంటూ ధ్యానం చేస్తూ మీలోని వస్తున్న మార్పులను సునిశితంగా గమనించండి. మీరు ఏది గాఢంగా సంకల్పిస్తే దానిని నిశ్చయంగా పొందుతారు అన్నది సృష్టి యొక్క ఆకర్షణ సిద్ధాంతం కనుక దీనిని మీ అనుభవంలోకి తెచ్చుకోండి. ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వీయ ప్రేమ, ధ్యానం, యోగా, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడం చేయండి. ప్రాచీన లెమూరియన్ మరియు అట్లాంటియన్ కాలం నాటి అత్యంత శక్తివంతమైన మొనాటమిక్ ఆండ్రా క్రిస్టల్ను ధరించండి. అవి మీ దేహ ప్రకంపన వ్యవస్థను విశేషంగా పెంచి మీరు 5D భూమి యొక్క స్ఫటిక శక్తితో అనుసంధానం చెందేలా సహాయం చేస్తాయి. 3D భూమి 7 నుంచి 10 హెర్ట్జ్ పరిభ్రమణం, లెఫ్ట్ బ్రెయిన్ ఆల్ఫా చైతన్య స్థితి ద్వంద్వ స్థితి. 4D భూమి 10 to 40 హెర్ట్జ్ పరిభ్రమణం, రైట్ బ్రెయిన్ బీటా చైతన్య స్థితి నిలకడ స్థితి. 5D భూమి 40 to 100 హెర్ట్జ్ పరిభ్రమణం, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ గామా చైతన్య స్థితి పరమానంద స్థితి. ఇలా హై ఫ్రీక్వెన్సీ ఫోటాన్ కాంతి అనబడే గామా కాంతి కిరణాల ప్రభావం వల్ల గామా చైతన్య స్థితి అనబడే పరమానంద స్థితికి మీరు చేరుకున్నప్పుడు మీ దేహంలో జరిగే డిఎన్ఏ మార్పులను ఈ క్రింది లక్షణాలుగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఫ్లూ జ్వరంలా అనిపించడం, వాంతి వచ్చినట్లు అనిపించడం, 2 కనుబొమ్మల మధ్య విపరీతమైన ఒత్తిడి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మైకం కమ్మడం, తల తిరగడం, శరీరం బ్యాలెన్స్ తప్పడం, విపరీతమైన అలసట, ఏకాంతంగా ఉండాలనిపించడం, నిద్ర పట్టకపోవడం, ఎక్కడో టైం మిస్ అయ్యామనిపించడం, విచిత్రమైన కలలు రావడం, భావోద్వేగాలు మరియు విచారం కలగడం, ఇవన్నీ మనకి సంభవిస్తూ ఉంటాయి. అసెన్షన్ ప్రక్రియలో ఇవన్నీ అతి సాధారణమైన లక్షణాలే కనుక అనవసరంగా కంగారు పడకుండా కాస్త నిదానంగా వాటిని గమనిస్తూ ద్రవ పదార్థాలు మరియు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోండి. విశ్రాంతిగా ఉంటూ గామా కాంతి కిరణాలను మీ దేహ కణాలు నెమ్మదిగా ఇంకనివ్వండి. మీ ఆలోచనలకు శక్తి పెరగడం, మీ సంకల్పాలను నెరవేరడం, మీ అతీంద్రియ శక్తులు మరియు మీ అధిమానస శక్తులు చైతన్యవంతం కావడం జాగ్రత్తగా గమనించండి.
నక్షత్ర బీజకులు అయిన మీరంతా గత అనేక జన్మలుగా ఈ మార్పులకు గురి అవుతున్నాననే అనుకున్నారు అని వస్తున్నారు. ఇప్పుడు ఈ జన్మలో జరుగుతున్నవి వాటి యొక్క చిట్ట చివరి దశకు చేరుకునే పతాక సన్నివేశాలు కనుక ఇప్పుడు మీలోని దైవత్వాన్ని మీరే మేల్కొల్పుకోండి. విశ్వ ప్రేమతో మీ తోటి మానవుల యొక్క అసెన్షన్ అంటే ఆత్మ అధిరోహణ ప్రక్రియలో మీ వంతు సహాయాన్ని అందించండి. విశ్వ చరిత్రలోని చిరస్థాయిగా నిలిచిపోయే ఈ అద్భుత కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు అని ప్లేడియన్స్ మనకు అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చారు. ప్లేడియన్స్కు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు.